ఆహారం అనేది మన కుటుంబ నేపథ్యంలో అలవాట్లు వస్తాయి. తర్వాత ఈ రోజున అమెరికాలో కానీ యూరోప్లో కానీ చాలా చీప్ ఏదంటే మాంసాహారం. అల్పాదాయ వర్గాలు యూరోప్లో కానీ అమెరికాలో కానీ తినేది మాంసాహారం. అక్కడ ధనిక వర్గాలు శాకాహారము వాళ్ళు తిన్నారంటే అబ్బా యు ఆర్ ఎ రిచ్ మ్యాన్ అంటారు. ఈరోజు చాలామంది ఇగురు కూరలు, రోస్టు, ఫ్రై. ఎప్పుడైతే నూనెలో మనం వాటిని ఇగురు చేసి రోస్టు ఫ్రై చేశామో దాంట్లో ఉండే పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా జీరో. చికెన్కి బ్రష్ పెట్టి రంగు వేస్తారు. తండూరి చికెన్ అని రకరకాల చికెన్లకి రంగు వేస్తారు. ఆ చికెన్లో రంగు వేయటం వల్ల దానివల్ల క్యాన్సర్ వస్తుంది. చేపని రోస్టు ఫ్రై చేస్తే నాలుగు బాగా ఉంటుంది తింటానికి, కానీ మనం పోషక విలువలన్నీ కోల్పోయాం. కనుక ఎవ్వరూ కూడా రోస్టు, ఫ్రై, ఇగురు కూరలు తినకూడదు. ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే కుడి కన్ను ఎక్కువ ఎడమ కన్ను ఎక్కువ అంటే రెండు కళ్ళు సమానమే. చిన్న విషయం చెప్తా. సోయా చిక్కుడు ఉంది. సోయా చిక్కుడు మాంసాహారంలో లభించని మాంసకృత్తులకు రెట్టింపు ఉంది. సోయా చిక్కుళ్ళలో అత్యధికంగా మాంసకృతులను ఏకైక శాకాహారం 45% ఉంది. మనం మాంసం తిన్నా, బ్రాయిలర్ చికెన్ తిన్నా, మరి చేపలు తిన్నా దాంట్లో ఉండేది 25% ఉంటుంది. కనుక అలాగే వేరుశెనగ పప్పులు ఉన్నాయి. మన వేరుశెనగ పప్పు చిక్కీలు, ఆ చిక్కీలు పిల్లలకు పెడుతున్నాం, అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులకు, బాలింతలకు పెడుతున్నాం. కనుక వేరుశెనగ పప్పులు తింటే మాంసాహారులకు ఎటువంటి బలం వస్తుంది. కనుక దీని విషయంలో చర్చ అనవసరం. వనస్పతి డాల్డా అనేది మన ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది. కనుక రిఫైన్డ్ ఆయిల్స్ కంటే కూడా కోల్డ్ ప్రెస్ గానుగ నుంచి ఇవాళ చాలా పట్టణాల్లో, నగరాల్లో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. వాటిని వినియోగించాలి. మనం 4 రకాల నూనెలు తెచ్చుకుని ఒక్కొక్క కూరకి ఒక్కొక్క నూనె వాడాలి. టిఫిన్కి ఒక నూనె, అలాగే ఒక్క కూరకు ఒక నూనె, అలా వాడచ్చు. విడివిడిగా అన్ని రకాల నూనెలు వాడితే వాటిలో ఉండే మనకు రకరకాల పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక నూనె వాడితే మళ్ళీ లంచ్లోకి వేరే నూనె, రాత్రికి మరో. ఆ విధంగా 4 రకాల నూనె, అది కూడా గానుగ నుంచి తెచ్చిన కోల్డ్ ప్రెస్ ఆయిల్ చాలా శ్రేష్టమైంది. ఫైనల్గా మీకు అనిపిస్తున్న బెస్ట్ ఒక చిట్కా కానీ ఏదైనా మంచి సూచన కానీ? సో బీ హెల్తీ, బీ న్యాచురల్, బీ వైస్. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ సన్ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీ మీద మీరు నమ్మకం పెట్టండి. మీకు ఏది అరుగుదల సులభంగా ఉంది, మీకు ఏది సాధ్యమవుతుంది, మీరు ఏ విషయంలో క్షేమంగా ఉన్నారు, మీరు మిమ్మల్ని చూసుకొని సంతోషంగా పూర్తి జీవితాన్ని, ఆయుష్ హ్యాపీగా గడపాలనేది మన పాయింట్. సో